చిన్న శ్రీశైలం యాదవ్ గారు అంటే కబ్జాదారులకు భయం, కబ్జాదారులకు భయం, లీడర్లు కబ్జాలు చేస్తే వాళ్ళకి భయం, అధికారులు ఎవరైనా లీడర్లు అండలతో కబ్జాలు చేస్తే వాళ్ళకి భయం. బికాజ్ చాలా లీగల్గా మా ఫాదర్ హ్యాండిల్ చేస్తాడు ఎనీ ఇష్యూ. అండ్ జనానికి ఇక్కడ ఉన్న హైదరాబాదు ఈ చుట్టుపక్కలంతా కూడా చాలామంది ప్రజలకి ఒక నమ్మకం మా ఫాదర్ మీద. సో నవీన్ యాదవ్ గారు భూ కబ్జా కోరు అని మిమ్మల్ని అంటే మీరు ఆబ్జెక్ట్ చేస్తున్నారు. నేను కేటీఆర్ను నేను చేసిన ఇంటర్వ్యూ చూపిస్తా. ఓకే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంగా మొన్నటి వరకు మీరు వినియోగించిందంతా కూడా అది స్కూల్ భవనాన్ని కబ్జా చేసి కాంగ్రెస్ కార్యాలయంగా మార్చేశారు, మీరు తీసేసుకున్నారు అని ఆరోపణ. ఆ ఇంటర్వ్యూలో ఏమన్నారు ఒకసారి వినండి. ఇప్పుడు నేను అడుగుతున్న భరత్, ఇక్కడ నుంచి స్ట్రైట్గా కెమెరా తీసుకొని యూసుఫ్ కూడా పోదాం. కాంగ్రెస్ ఆఫీస్ ఉంది, అది కబ్జా కాదా? నేను వెళ్ళి చూడు, ఇప్పుడు వెళ్ళి పక్కన స్కూల్, గవర్నమెంట్ స్కూల్ జాగా కబ్జా పెడితే అక్కడ కాంగ్రెస్ ఆఫీస్ పెడితే వాళ్ళని ఏమంటారు? కబ్జాదారులు అనకుండా ఇంకేమైనా వేరే పేరు చెప్తారా? మీరు కేటీఆర్ గారికి ఏమి ఇన్ఫర్మేషన్ ఉంది మాట్లాడే తెలియదు కానీ కెమెరా తీసుకొని రమ్మన్నారు, మేము వస్తాం ఇప్పుడు. నేను రెడీ, కెమెరా తీసుకొని నేను రెడీ అన్నా. మిమ్మల్ని కేటీఆర్ గారు అన్నారు కదా, పదండి కెమెరా తీసుకొని పదండి అని అన్నారు కదా, మీరు కేటీఆర్ గారిని తీసుకొని రావాలా? ఆయనే అన్నారు కదా, కెమెరా తీసుకుని మేము వస్తాము, గవర్నమెంట్ స్కూల్ కబ్జా చేయడం అనేది దారుణం అని. ఇంకోటి ఏంటంటే ఆయన అన్నారు అనట్లేదు, అక్కడ పోలీసులే బైండ్ ఓవర్ చేశారు. కాదు కేటీఆర్ గారు, నేను ఐ హావ్ సీన్ ద ఇంటర్వ్యూ. కేటీఆర్ గారు మిమ్మల్ని ఏమంటున్నారు? మీ కెమెరా పట్టుకొని పదండి, స్కూల్ స్థలాన్ని కబ్జా చేసి పార్టీ కార్యాలయం పెట్టుకొని అక్కడ దౌర్జన్యాలు చేస్తున్నాను ఏదో చెప్పుకొచ్చినాడు. ఐ హావ్ సీన్ దట్ క్లిప్. నేనేమంటున్నా, మీ కెమెరా తీసుకొని రమ్మని, ఐఎమ్ రెడీ. మీరు కేటీఆర్ గారిని వెళ్ళి అడగండి అన్నారు కదా, ఆయనే అన్నారు కదా, ఆయనను తీసుకొని మీరు కేటీఆర్ గారిని తీసుకొని నా స్థలానికి రావాలి. ఐ విల్ షో మై డాక్యుమెంట్స్. మా స్థలం ప్యూర్లీ ఇట్ ఈస్ అ ప్రైవేట్ ల్యాండ్ అండ్ వీ హ్యావ్ గాట్ ఎన్ఓసీస్. వాటికి ఎన్ఓసీస్ కూడా ఉన్నాయి. మా ఫాదర్కు ఒక పెద్ద ఎత్తున జనాలు వస్తారు కాబట్టి ఒక కార్యాలయం ఉండాలనేది మా ఈ పార్టీ ఆఫీస్. అది స్కూల్కి మాకు సంబంధం లేదు. మా బార్డర్ స్కూల్, ఆ సర్వే నెంబర్ వేరే, ఆ ప్రాపర్టీ వేరే. మాది ప్రైవేట్ ప్రాపర్టీ అండ్ వీ హ్యావ్ గాట్ ఎన్ఓసీస్ ఆల్సో. మేము దాన్ని ఐ విల్ ప్రూవ్ మై టైటిల్. కేటీఆర్ గారు అన్న మాటకి మీరు తీసుకొని రావాలా, అక్కడ మాకు సారీ చెప్పాలా, ఆయన తెలుసుకుని వాస్తవం తెలుసుకుని. ఒక్క ఆరోపణలు కాదన్న, ఎన్నో ఆరోపణలు చేసినారు. నేను అదే చెప్తున్నా కదా, ఆయన అన్న దానికే నేను అంటున్నాను. రండి, నేను చూపిస్తాను డాక్యుమెంట్స్. ఐ గాట్ ఎన్ ఎన్ఓసీస్ ఆల్సో. ఆయన అన్నారు కదా, మరి ఆయనకి ఏం ఇన్ఫర్మేషన్ ఉంది, ఆయన దగ్గర ఏం డాక్యుమెంట్స్ ఉన్నాయి నాకు తెలియదు. మిమ్మల్ని అన్నాడు కదా కెమెరా పట్టుకొని పదండి అని. కంటితో చూసినవన్నీ కబ్జాలు కావు కదా, దానికో పేపరు, దానికో రికార్డు, దానికో ఉంటుంది, దానికో లీగాలిటీ ఉంటుంది కదా. నేను ప్రూవ్ చేసి నేను ఇందాక కూడా చెప్పినాను, చిన్న శ్రీశైలం యాదవ్ గారి చరిత్రలో గజం స్థలం కబ్జా చేసిన చరిత్ర లేదు, గజం స్థలం ల్యాండ్ గ్రాబింగ్ కేసు లేదు. మేము అటువంటి వారు కాదు. అండ్ ఇన్ఫాక్ట్ నవాబ్పేట్లో మీతో మాట్లాడిన వ్యక్తి ఒక అసైన్డ్ ల్యాండ్ని తన పేరు మీద చేయించుకున్నాడు. నా దగ్గర స్ట్రాంగ్ ప్రూఫ్ ఉంది. ఐ విల్ షో ఇన్ ఫ్యూచర్. కేటీఆర్ గారు నవాబ్పేట్లో ఒక గవర్నమెంట్ స్థలాన్ని తన పేరు మీద చేయించుకొని ట్రాన్సాక్షన్ జరిగింది. కేటీఆర్ గారి పేరు మీదే జరిగింది. నేను ఆ డాక్యుమెంట్స్ తెప్పించి ఐ విల్ షో ఇన్ ఫ్యూచర్, మీ మీడియాకి చూపిస్తాను ముందు. మాకు ఎక్కడ కూడా ల్యాండ్ల పైన కబ్జాలు చేయాల్సినంత అంత అవసరం మాకు లేదండి. మేము దాదాపు 30 years బ్యాక్ మేము ఆ ప్రాపర్టీ కొన్నాం. మేము వ్యూస్ కూడా పుట్టి పెరిగిన వాళ్ళం. మేము కొన్నాము, మాకు అన్ని టైటిల్స్ ఉన్నాయి, ఎన్ఓసీస్ కూడా ఉన్నాయి. నేను ఆ స్థలం కట్టుకుంటే 50 లక్షలు రెంట్ వస్తుంది మాకు. మా ఫాదర్కి ఒక పొద్దున్న నుండి ప్రజాసేవలోనే ఉంటారు. ఆయన దగ్గరికి రకరకాల ఇష్యూస్తోని వస్తూ ఉంటారు. ఒక కార్యాలయం కట్టుకున్నాం, అక్కడనే అందరం ఉంటాం. వీల్ స్పెండ్ టైం ఫర్ పబ్లిక్ అక్కడ. అంతేగాని కబ్జా చేసిన స్థలం కాదు. ఆయన దానికి క్షమాపణ చెప్పాల్సింది ఏ రోజుకైనా. 45 సంవత్సరాల ఆయన పబ్లిక్ లైఫ్లో కొన్ని వేల కుటుంబాల స్థలాలు ఇష్యూస్ ఉన్నటువంటి, ఇంక్లూడింగ్ మీరు చూడండి మొన్న బాబు సెటిల్మెంట్ చేస్తారు చిన్న శ్రీశైలం, ఎవరికి ల్యాండ్ రిలేటెడ్ సెటిల్మెంట్స్ మేమేమి పెట్టుకోలే కదా. వి డూ సెటిల్మెంట్స్ అని జనాలకు నమ్మకం. శ్రీశైలం చేయబడును జనతా గ్యారేజ్ లాగా 98లో పెట్టిన 8th క్లాస్లో ఉన్నా మా ఇంటికి బోర్డు పెట్టినారు. అప్పుడున్న కమిషనర్ ఫుల్ పోలీస్ వచ్చినారు. ఇచ్చట తీర్పులు చెప్పబడవు అని బోర్డు పెట్టారు మా ఇంటికి. పెట్టి అక్కడ తీర్పులు చెప్పబడవు, ఇచ్చట తీర్పులు నేనే చదివిన అది బోర్డు. నేను 8th క్లాస్లో ఉన్నా. ఇచ్చట తీర్పులు చెప్పబడవు అని బోర్డు పెట్టి ఒక 2 అప్పుడు కమాండర్ జీపులు ఉండే. అప్పుడు ఇంకా క్వాలీస్లు సుమోలు రాలే.
రెండు జీపులు పెట్టి అక్కడ ఎవరైనా ప్రజలు అలా బాధలు చెప్పుకోనికి వస్తే అలా కొట్టి పంపించేది పోలీసులు. నువ్వు ఆ పోలీస్ స్టేషన్ పో, నువ్వు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పో, నువ్వు ఇక్కడ పో అక్కడ పో అని. ఎందుకు మరి పోలీస్ స్టేషన్ కాకుండా ఫాదర్ దగ్గరికి ఎందుకు వచ్చారు? అదే చెప్తున్నావు, నమ్మకం ఉండి ఇన్స్టంట్ సాల్వ్ అవుతాయి కదా ప్రాబ్లమ్స్ అని వచ్చేది. అండ్ మేమేం కమర్షియల్గా మా ఫాదర్ ఏమి దందలు పెట్టుకొని ఏదో సెటిల్ చేస్తాము అట్లా కాదైనా. ఆయన ఏ ప్రాబ్లం వచ్చినా అథారిటీ అన్న నేను చెప్పన్నా, చిన్నోళ్ళు కాదు, రాష్ట్రంలో ఉన్నత పదవులు అనుభవించినటువంటి వ్యక్తులు కూడా ఫాదర్ దగ్గర ఎందుకంటే హెల్ప్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు. మనం పేర్లు చెప్తే బాగుండదు కానీ